హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పండగ అయిపోయింది కదా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇంతకీ మీరు పండగ ఎలా జరుపుకున్నారు? మేమైతే బాగానే జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్లో. నేను ఈరోజు మీకు వీడియో ఎదురుగా కనబడుతున్నాను. ఎప్పుడు అసలు కనబడకుండా చేస్తున్నాను కదా వీడియోస్. చాలామంది కనబడండి అని అడుగుతున్నారు. ఇక అందుకని వీడియో ఎదురుగా అయితే వచ్చేసానండి. ఈ వీడియోలో ఏలూరు వెళ్ళి మేము చేసిన షాపింగ్ ఏంటో, అలాగే నేను ఒక్కదాన్నే చేసిన పిండి వంటల్ని ఈరోజు వీడియోలో అయితే 2 వీడియోస్ కలిపి వ్లాగ్ కింద చేస్తానండి. అంటే షాపింగ్ వీడియోను, పిండి వంటల వీడియో 2 కలిపి ఒకే వీడియోలో పెట్టేశాను. ఎందుకనంటే ఈ పండగకి నేను సరిగ్గా వీడియోస్ అనేది తీయలేదని. అసలు ఎలా తీస్తారు ఏంటోనండి వీడియోస్. ఇంత హడావిడిలో కూడా వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం కదా. అలాగే పిండి వంటలు చేసేటప్పుడు అయితే నాకు అస్సలు కుదరలేదు వీడియోస్ అనేది తీయడము. అందుకే కొంచెం మాత్రం తీసానండి. అందుకే ఆ కొంచెాన్ని కూడా ఇందులో కలిపేసాను అనమాట. ఇక మాకైతే ఇవన్నీ చేలే ఉంటాయి. మొత్తం మొన్న అయితే వరి కోస్తారు కదా, ఇప్పుడు మినుమ వేస్తారనమాట. ఇక మినప మొక్కలు అయితే ఎదిగాయి కొంచెం వరకు. ఇక మాకు సైడ్ అయితే వరి మినుములు ఎక్కువగా పండిస్తారండి. ఇది కొల్లేరు సరస్సు అండి. దీనికి 3 వంతెనలు ఉంటాయన్నమాట. ఈ 3 వంతెనలు దాటుకుంటూ మనం ఏలూరు అనేది వెళ్ళాలి. ఈ కొల్లేరు సరస్సు మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు కూడా మీకు తెలిసే ఉంటుందండి. ఈ కొల్లేరు సరస్సులోనికి ఆస్ట్రేలియా, అలాగే నైజీరియా, ఇంకా ఇతర దేశాల నుంచి పక్షులు అనేవి గుడ్లు పెట్టుకోవడానికి నవంబరు నుంచి మార్చి వరకు వస్తూ ఉంటాయండి. నవంబర్లో గుడ్లు పెట్టుకుని మార్చి వరకు పొదిగి పిల్లలను చేసుకుని తీసుకువెళ్తాయి అన్నమాట. అంటే పుట్టింటికి వచ్చినట్టు మనం మన పుట్టిళ్ళకి పండగకి ఎలా వెళ్తామో అవి కూడా అలా ఇక్కడికి వచ్చి పిల్లలను చేసుకుని పుట్టింటికి వచ్చినట్టు వచ్చి వెళ్తాయి అన్నమాట. ఆటపాకులో అయితే ఈ పక్షుల కేంద్రం ఉంటుందండి. కయకలూరులో పుట్టి ఆటపాకి ఎప్పుడు వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? నిజంగానేనండి, నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఒకసారి వెళ్ళాలి, ప్రతి పండగకి అనుకుంటూనే ఉంటాము వెళ్ళాలని, కానీ అస్సలు కుదరడం లేదండి. ఈసారి ఎలా అయినా మా వారిని ఒప్పించి ఆటపాక పక్షుల కేంద్రానికి తీసుకువెళ్ళాలన్నమాట. దానికి మాకు ఒక 10 కిలోమీటర్ల దూరమేనండి ఉంటుంది. ఆ 10 కిలోమీటర్ల దూరానికి కూడా నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళలేకపోయాను అనమాట. అలా ఉంటుంది మనతోని. ఇక నేను ధనుర్మాసం వచ్చినప్పుడు ద్వారకా తిరుమల నడుచుకుంటూ, అలాగే పండగ వచ్చినప్పుడు ఏలూరు షాపింగ్కి, అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున బందర్ బీచ్కి తప్ప ఇంకెక్కడికి కదలండి. ఇల్లు విడిచి వెళ్ళను అనమాట ఎక్కడికిను. అలాగే మేము ఏలూరు వచ్చేటప్పటికి సాయంత్రం 6 అయిపోయిందండి. మేము ఇక్కడ 4ంటికి బయలుదేరామని చెప్పాను కదా. ఏలూరు వెళ్ళేటప్పటికి 6 అయిపోయింది అనమాట. కొంచెం చీకటి అయిపోయింది. వెళ్ళంగానే మా వాళ్ళు పానీపూరి బండి వైపు చూసారనమాట. ఇక పిల్లలు ముందు షాపింగ్ కన్నా ముందు కడుపులో అన్నం వేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా వారైతే చాట్ ఇప్పించారు అందరికీ. ఈ చాట్ అయితే తినేసి వెళ్ళామన్నమాట. మాకు ఇక్కడ ఒక సెంటిమెంట్ అయిపోయిందండి. కైకలూరు నుంచి ఏలూరే రావాలా బట్టలకి అనేసి అనుకోవచ్చు, కానీ మాకు ఇది ఒక సెంటిమెంట్ అయిపోయింది అనమాట ఏలూరు రావడం. మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఇలాగే వస్తాము. పిల్లలకి బట్టలు కూడా చాలా బాగా కుదురుతాయండి ఇక్కడికి వస్తేను. మేము ఒకే షాప్కి వస్తామన్నమాట, అన్ని షాపులు తిరగము. ఇక ఈ షాప్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. ఎందుకనంటే అలవాటు అయిపోయి ఉన్నాం కదా ఈ షాప్కి. ఇక పండగ వచ్చిందంటే చాలు ఈ షాప్కే వెళ్తాం మేము. పైగా మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఏదైనా వస్తువు అయినా సరే, లేకపోతే ఇలా డ్రెస్సెస్ అయినా సరే ఎక్కువ కాలం నిలవ ఉండాలి. అలా మన్నిగ్గా ఉండాలంటే మనం నమ్మకమైన షాపుల్లో మాత్రమే తీసుకోవాలి కదా. అలాగే మేము ఇక్కడ కొన్న డ్రెస్సులు మాకు 3 సంవత్సరాలవి కూడా మా పాపకి దగ్గర అలాగే ఉంటాయండి. చిరగవు, నలగవు, అలాగే కలర్స్ కూడా పోవన్నమాట. ఇక అంత నమ్మకం ఉండబట్టి అంత దూరం అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. అలాగే మోడల్స్ కూడా లేటెస్ట్ మోడల్ అనేది చూపిస్తారండి. మేము వెళ్ళంగానేను మమ్మల్ని గుర్తుపెడతారు కదా ఈ షాప్ వాళ్ళు. మేము వెళ్ళంగానే అది కాదు ఈ మోడల్ కావాలనేసి అంటారనమాట. వాళ్ళే చెప్పేస్తారు. ఇక రిసీవింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇక మా పాపకి 1-2 డ్రెస్సులతోనే సెలెక్ట్ అయిపోతాయండి. కొంతమందికి అయితే అసలు ఎన్ని చూసినా సరే సెట్ అవ్వవు కదా. మా పాపకైతే అలా కాదు, వెళ్ళంగానే 1-2 డ్రెస్సులు చూస్తే చాలు సెట్ అయిపోతాయి. ఒక్కొక్కరికి బట్టలు తీరు అలాగే ఉంటుందండి. కాకపోతే ఒక్కొక్కరికి షాప్ అంతా తిరిగేసినా సరే సెట్ అవ్వవు. ఇక మా పాపకైతే పింక్ కలర్ డ్రెస్ తీసుకున్నాము. ఇక మా బాబుకి అయితే షర్ట్లు తీసుకుంటున్నామండి. ప్యాంట్లు ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను కదా అంతకుముందు వీడియోలో. అలాగే మా బాబుకి కూడా షర్ట్లు గబగబానే అయిపోయినాయి. ఇక మా మేనకోడలండి, మా అన్నయ్య వాళ్ళ పాపకి ఎప్పుడు మేమందరం కలిపే వచ్చేవాళ్ళము షాపింగ్ అనేది, కానీ వాళ్ళు ఈసారి రాలేదు అన్నయ్య వాళ్ళు. ఇక తనకి మా పాపకిను మా మేనకోడలకి ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సెస్ అయితే ఎప్పుడు తీసుకుంటాము. అలాగే నేనే తీసుకుంటానండి ఆ పాపకి డ్రెస్ అయితేను. ఇక అన్నయ్య వాళ్ళ బాబు ఉన్నాడు, కానీ వాడికి ఎప్పుడు కొండ. నేను ఆడపిల్ల ఉన్నా సరే నాకు ఆడపిల్ల అంటే అంత ఇష్టము, అందుకే దానికే ఎక్కువగా కొంటాను అనమాట. ఇక మేము ఇలా వీడియోస్ తీస్తుంటే షాప్ వాళ్ళు అయితే ఇంకా తీయండి, అలాగే షాప్ పేరు కూడా తీయండి అనేసి అంటున్నారు.
ఇక మా సెలక్షన్ అయితే మొత్తం అయిపోయిందండి. మా అన్నయ్య వాళ్ళ పాపకైతే ఈ డ్రెస్ అనేది తీసుకున్నాం అనమాట. మొత్తం ఫ్లవరల్ ప్రింటేను, చాలా బాగుంది డ్రెస్ అయితే. మా పాపకేమో పింక్ కలర్ తీసుకున్నాము, కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట దానికి దీనికి. ఇక నా చీరల షాపింగ్కి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. చాలా పొద్దుగుపోయింది కదా, ఇంకా అటు సైడ్ గేదెలు ఎక్కువగా తిరుగుతాయి, అందువల్ల మేము షాపింగ్ కొంచెం తగ్గించేసుకున్నామండి. అక్కడ మిగతావన్నీ కైకలూరులో తీసేసుకుందామని చెప్పేసి అక్కడైతే మాత్రం చాలా తక్కువగానే తీసుకున్నాము షాపింగ్ అనేది. అలాగే చెప్పులు కూడా తీసుకున్నామండి మా పాపకి నాకును. చెప్పులు అయితే ఉన్నాయి, అయినా సరే మనకి కొత్త బట్టలు వేసామంటే కొత్త చెప్పులు కూడా కావాలన్నమాట. మా పాప ఇప్పుడు అలాగే తీసుకుంటుంది. ఇక అదే సందు నేను కూడా తీసేసుకున్నానండి. మా వారు ఆల్రెడీ నీకు ఉన్నాయి కదా అన్నారు, మరి దానికి కొన్నప్పుడు నాకు కొనవా అని చెప్పేసి పోటీగా తీసేసుకున్నాను అనమాట. ఏలూరు వచ్చామంటే మర్చిపోకుండా తీసుకునే ఐటెం మాత్రం ఈ పలావ్ దినుసులండి. ఈవిడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మనుషుల్ని, అలాగే మనల్ని మర్చిపోరు కూడా. ఈవిడికి కూడా నోటెడేనండి, మేము ఎప్పుడు వెళ్ళినా సరే పలకరిస్తారు బాగున్నారా అని. రిసెమ్ సినిమాలో వెంకటేష్ గారు మీనా గారికి లాగా మేము కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ అందరినీ పరిచయం చేసేసుకుంటామండి. అందరూ మా చుట్టాలేను. అలాగే మా వారు కూడా అందరితోనూ బాగా కలిసిపోయి మాట్లాడతారు. ఆవిడ గుర్తుపట్టి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేసి. ఇక మేము అలా మాట్లాడుతానే ఆవిడ పొట్లాలు అనేది కట్టేస్తూ ఉంటారు. కానీ చాలా సరదా మనిషి అండి, బాగా మాట్లాడతారు అనమాట. వీళ్ళు గుజరాతీ వాళ్ళు అనుకుంటండి. ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు కాదు వెళ్ది. మాట కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనిషి కూడా చాలా మంచివారండి ఈవిడ. చాలా మంది వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటారు. నేనైతే అలా కాదండి, అందరినీ కలిపేసుకుంటాను అనమాట. అందరూ నన్ను చూసి గుర్తుపట్టేలా, మళ్ళీసారి వెళ్తే గుర్తుపట్టేలా చేస్తాను. సంవత్సరానికి ఒక్కసారి వెళ్తేనే వీళ్ళు నన్ను ఇలా గుర్తుపెట్టుకున్నారు. ఇక ఏలూరులో ఉంటే అస్తమానం మాట్లాడతారేమో అనిపించింది. అలాగే ఒక్కొక్క మనుషులు అలా కలిసిపోతారండి. కానీ కొంతమంది అయితే మనం ఎన్నిసార్లు వెళ్ళినా సరే షాపుల వాళ్ళు అసలు మనమంటే ఎవరో తెలియని ప్లేస్లో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా రిసీవ్ చేసుకుంటున్నారంటే చాలా గ్రేట్ కదండి. ఇక మా షాపింగ్ మొత్తం అయ్యేటప్పటికి నైట్ 9 అయిపోయిందండి. ఇది కొల్లేరు ప్రాంతం కాబట్టి ఇటు గేదెలు అవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, అలాగే యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇక నేను చీర అయితే తీసుకోలేదు, అలా కైకలూరులో తీసుకుందాము, ఇంకా షాపింగ్లు ఉన్నాయి చాలాను, కైకలూరులోనే తీసుకుందాంలే అని చెప్పేసి మేమైతే ఇక బయలుదేరిపోతున్నాం అనమాట. మేము కైకలూరు వెళ్ళిన తర్వాత షాపింగ్ అయితే మా మరదలు నేను ఇద్దరం కలిసి వెళ్ళామండి. మా ఇంటి దగ్గర ఈ సామాన్వన్నీ పెట్టేసి, షాపింగ్ చేసినవన్నీ పెట్టేసి, మా మరదలు నేను మా మేనకోడలు అలాగే మా పాప నలుగురం కలిపి వెళ్ళి షాపింగ్ అనేది చేసి వచ్చామన్నమాట. ఇక కైకలూరులో అయితే నేను ఏ వీడియోస్ తీయలేదండి. కైకలూరులో నైట్ అయిపోయింది కదా, మేము వెళ్ళేటప్పటికి షాపులన్నీ కట్టేస్తున్నారనమాట. హడావిడిగా ఉంది. ఇక వీడియోస్ అయితే తీయడం అసలు కుదరలేదండి. ఈసారి పగలు ఎప్పుడన్నా వెళ్ళి మీకు కైకలూరు షాపింగ్ అనేది చూపిస్తాను మనశ్శాంతిగా. అలాగే నేను ఇంటికి వచ్చి మెంతికూర అయితే ఇలా అక్షరాల కింద రాసేసి నానబెట్టేసి ఇవన్నీ వేసాను అనమాట. ఇది షార్ట్లో కూడా పెట్టాను, చాలామంది చూసే ఉంటారు. అలాగే ఏలూరు నుంచి తెచ్చిన ఈ డ్రెస్ని అయితే నేను భోగి రోజున వేశానండి. మా పాపకి డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఇక ఆ డ్రెస్ మీదకి హెయిర్ స్టైల్ అయితే ఇలా చేశానండి. మామూలుగా జడ వేసుకుంటే బాగోదు కదా. ఇక సంక్రాంతి రోజునైతే మా పాపకి లంగావణీలు ఉన్నాయని చెప్పాను కదా ఒక వీడియోలో, లంగావణి అనేది వేశానమాట. ఇక ఈ వీడియో అయితే కనుమ రోజున తీసిందండి. కనుమ అయితే రథం వేసుకుంటాం కదా గుమ్మాలోను. ఇక నేను పిండి వంటలు అనేది కనుమ రోజున చేశానండి. ఇక ఫస్ట్ టైం అనమాట అరిసెలు చేయడము. ఫస్ట్ టైం అంటే ఒకసారి ఎవరితోనో వండించాను, అలా వండినప్పుడు చూశాను అనమాట. ఆ చూసిన తర్వాత ఇక ఇదే ఫస్ట్ టైం అన్నమాట పిండి వంటలు అనేది చేయడము ఒక్కదాన్ని. నేను ఎప్పుడూ అమ్మ వాళ్ళు ఉండి చేపిస్తారు, అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకునేదాన్ని. ఇక ఈసారి మాత్రం ఇక్కడ పొయ్యి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇక ఇక్కడ చేసేస్తున్నాను అనమాట. పైగా నేను ఒక్కదాన్నేనండి, ఎవరు కూడా సపోర్ట్ లేరు. ఉన్నది మా పాప ఒక్కటే. పాప అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా. పాప అయితే నాకు ప్రతి పనిలోనూ హెల్ప్ చేస్తుందండి. అందుకే చెల్లెలకు బదులుగా కూతుర్ని ఇచ్చాడనమాట దేవుడు. అక్క చెల్లెళ్ళు ఉంటే ఒకళ్ళు బాధ ఒకళ్ళని చెప్పుకుంటారు కదా, అలాగే నాకు ఈ కూతురు అనమాట. ఇక నేను అరిసెలు వండుదామని చెప్పేసి బెల్లాన్ని అయితే పాకం పట్టేశాను. పాకం పట్టిన తర్వాత ఇక మూకిట్లో అరిసెలు అనేది మా పాప మా బాబు ఇద్దరు చేసేస్తుంటే నేను వేసేసి తీసేస్తున్నాను అనమాట. ఇవి ఎంతో కాదండి, 2 కేజీల అరిసెలు అనేది వండానమాట. కానీ అరిసెలు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చినాయి, చాలా బాగున్నాయి అరిసెలు కూడాను. ఇక నేను ఫస్ట్ టైం చేసినా సరే ఇంత బాగా కుదురుతాయని అస్సలు అనుకోలేదండి. కొంతమంది పెద్దవారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ తోడుండి పిల్లలకి, కోడళ్ళకి కానీ కూతుర్లకు కానీ వండి పెట్టేస్తూ ఉంటారు. కానీ నాకు ఆ ధైర్యం అనేది లేదు. ఎందుకనంటే మా అమ్మ వాళ్ళు చేసి పెడతారు, కానీ ఇటు సైడు మా అత్తగారు వాళ్ళు అయితే అసలు ఎప్పుడు పిండి వంటలు అనేది చేయదు. ఆవిడకి అలవాటు లేదో మరి రాకో కానీ అసలు ఎప్పుడు చేయదండి. ఎలా ఏమన్నా చేపించుకోవాలన్నా సరే బయట వాళ్ళని పిలిపించుకుని, ఎవరన్నా పాకం పట్టే వాళ్ళని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటి
వాళ్ళని పిలిపించుకుని ఎప్పుడు వంటలు అనేది చేసేవాళ్ళము. కానీ ఫస్ట్ టైం ఇలాగా ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా ఇలా పెద్ద వంట, అరిసెలు అనేది పెద్ద వంటకమే కదా మనకి, అలాంటి వంట నేను ఒకదాన్ని చేశానండి. మా అమ్మ కూడా షాక్ అయిపోతుంది చెప్పగానే. ఇక అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. కొంచెం రెస్ట్ తీసుకుని భోజనం అయితే చేసిన తర్వాత ఇక జంతికలు అనేది చేస్తున్నాము. ఈ జంతికల పిండిని అయితే వాము, శనగపిండి, బియ్యం పిండి, అలాగే ఉప్పు, అలాగే ఇందులో సగ్గుబియ్యం కూడా కలిపి వేస్తానండి. సగ్గుబియ్యం పౌడర్ అయితే వేసేసుకుంటాను. అలా వేసుకుంటే జంతికల పిండి అనేది జిగురుగా ఉంటుంది. అలాగే జంతిక వేసిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా అనేది వస్తుందన్నమాట. ఇక ఈ జంతికలను కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎలా అయితే ఆ రోజు సాయంత్రం వరకు అయిపోయిందండి ఈ పిండి వంటలతోనే. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కదా, కనీసం అమ్మగారిని అన్న రమ్మందామని చెప్తే ఆవిడకి అసలు ఖాళీ లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పడాలు కూడా చేసేద్దామని అనుకున్నామండి, కానీ టైం అయితే అసలు చాలలేదు. ఈ జంతికలు అరిసెలకే సరిపోయిందండి టైం అంతాను. ఇక సాయంత్రం 6 అయితే అయిపోయిందనమాట. ఈ 6ంటికి మళ్ళీ పనులు అవి చేసుకోవాలి కదా, నైట్ అంతా కూర్చుని ఏం వండుతాంలే పొయ్యి దగ్గర, దోమలు అవి కుట్టేస్తాయి కదా అని చెప్పేసి ఇక మేము ఈ జంతికలు వేసేసి సరిపెట్టేసాము. తర్వాత రెండోసారి ఎప్పుడైనా ఇక అప్పడాలు అయ్యి అన్నీ మనమే వండేసుకుంటే ఎలాగా, కొంచెం అమ్మగారింటి దగ్గర నుంచి కూడా తెచ్చుకోవాలి కదా. అసలు అమ్మగారింటి దగ్గర నుంచి తెచ్చుకోకుండా పండగ అనేది కంప్లీట్ అవ్వదు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇక నేను కూడా అంతేనండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరుమిటీలు అవి చేసుకుందాం అనేసి అక్కడ పిండి అది తెప్పించేసి ఉంచేసింది అమ్మ. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత ఇక అక్కడ వంటలు కూడా చేసేసుకున్న తర్వాత ఇక పిండి వంటలు అనేది కంప్లీట్ అయినట్టు. ఇక మన అరిసెల ప్రయోగం, జంతికల ప్రయోగం అయితే సక్సెస్ఫుల్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చాయి అరిసెలు కానీ జంతికలు కానీ. చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంది కదా. ఫస్ట్ టైం ఎంత బాగా వేసానంటే మా అమ్మ వాళ్ళు కూడా నమ్మడం లేదు అసలు. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు, మా వారైతే స్వీట్ పెద్దగా తినరు అనమాట అండి. ఇక అరిసెలు అయితే నేను తినాల్సిందేను, ఎప్పుడో తక్కువ 1-2 తింటారు. ఈ జంతికలు అయితే ఎక్కువ వేసుకోవాలి. అలాగే నేను ఇంకా కొంచెం పిండి అనేది ఉందండి. ఇంకా పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని చాలా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత నేను ఇంకా ఈ మిగిలిన వంటలు అయితే చేస్తాను. పండక్కి ఫార్మాలిటీ ప్రకారం వండాల్సినవి అయితే వండేస్తానండి. ఇక అందరూ చాలామంది అయితే పండగకు 10 రోజుల ముందే ఈ వంటలు అనేది స్టార్ట్ చేస్తారనమాట. కానీ మేము అలా కాదు, ఎప్పుడు చూసినా సరే ప్రతి సంవత్సరం ఇంతేనండి. మాకు పండగ రోజున పప్పులు వండుకోవడం, అలాగే పండగకు ముందు రోజున మాత్రం షాపింగ్కి వెళ్ళి రావడం. ఇక ఈ అలవాట్లు అయితే మానుకోవాలి వచ్చే కొంది, ఎందుకంటే వీడియోస్ తీసి పెట్టాలి కదా. ఇక ఫైనల్గా ఇవండి అవుట్పుట్ అయితే ఇలా వచ్చినాయి అనమాట మన ప్రయోగాలు. అరిసెలు అయితే మాత్రం చూడడానికి ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. అలాగే జంతికలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇవి ఎలా వచ్చాయో నాకు లైక్స్, సబ్స్క్రైబర్స్ కూడా అలాగే రావాలని కోరుకుంటున్నాను.